సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వంలో అభివృద్ధి తక్కువ, ఆర్భాటం ఎక్కువని విమర్శించారు. నకిలీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలను ప్రభుత్వం నడుపుతోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి మాయ చేసి తానేదో సాధించినట్టుగా తానేదో చేసినట్టుగా ఈ ప్రభుత్వం బిళ్ళపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది. కానీ ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏతో పండగ చేసుకోమని రాశారు. దీపావళి కోసం అంట చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ చేసుకోమని ఇది ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి. ఆయన అనుకూలమైన పత్రికలన్నీ రాసినాయి. కేంద్ర ప్రభుత్వం అంటే ఈయన ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోడీ గారిని తీసుకొచ్చి పండుగ చేస్తారు. ఎన్ఆర్జీఎస్ కేమో ఆ పేద కూలీలకి డబ్బులు బిల్లులు రావు, వేతనాలు రావు. అంత మాయ మాయ మాయ. దీనికి ఆయన అదృష్టం ఏంటంటే ప్రచార సాధనాలు ఆయన చేతిలో ఉండడం, ఆయన చెప్పిందల్లా చేసే పార్టీలు ఆయన గుప్పెట్లో ఉండడం, ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశాలు అయిపోయాయి. ఒక్క డిఏ ఇచ్చి దీపావళికి పండుగ చేసుకోమంటున్నారా ఉద్యోగుల్ని? ఒక్క డిఏ చూద్దాం. నిజంగానే వాళ్ళందరూ ఉద్యోగులందరూ కూడా ఈ ఒక్క డిఏతో సంతృప్తిగా ఉంటే, నిజంగానే వీళ్ళందరూ కూడా డిఏతో చాలా హ్యాపీగా ఉండుంటే, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారనే దాన్ని బట్టి ఆ హ్యాపీనెస్ ఎంత అనేది కూడా మనకే అర్థం.